నమస్కారం. కాబోయే ఉపాధ్యాయులకు అలాగే టీచర్ ట్రైనీస్ అందరికీ ఈనాటి ఎక్స్ప్లెయినర్ సెషన్కు ఘన స్వాగతం. మీరందరూ రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులు. ఒక విద్యార్థి మొదటిసారి మీ క్లాస్ రూంలోకి అడుగుపెట్టినప్పుడు తను కేవలం ఒక ఖాళీ పలకలా రాడు కదా. వారి వెనుక ఎన్నో శక్తులు అప్పటికే పనిచేస్తూ ఉంటాయి. మరి ఆ శక్తులు ఏమిటి? అసలు ఒక విద్యార్థి మూర్తిమత్వాన్ని, అదేనండి వారి పర్సనాలిటీని ఏ అంశాలు డిసైడ్ చేస్తాయి? ఈరోజు మనం ఆ అద్భుతమైన నిర్మాణక్రమాన్ని, పిల్లల డెవలప్మెంట్ను నిర్దేశించే కీలకమైన పునాదుల గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సరే, లేట్ చేయకుండా ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలేంటో చూసేద్దాం. ముందుగా మూర్తిమత్వం, ద్వంద్వ శక్తులు. ఆ తర్వాత వారసత్వం అంటే జీవసంబంధమైన పునావి, పర్యావరణం అనబడే బాహ్య ప్రభావకారకాలు, విత్తనం మరియు మట్టి మధ్య జరిగే పరస్పర చర్య, చివరిగా మనలాంటి ఉపాధ్యాయులకుండే ఒక కీలక సందేశం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. మొదటి విభాగం మూర్తిమత్వం, ద్వంద్వ శక్తులు. ఉపాధ్యాయ వృత్తిలో మన మెయిన్ గోల్ కేవలం సిలబస్ కంప్లీట్ చేయడం కాదు గదా, విద్యార్థుల పర్సనాలిటీని పాజిటివ్గా డెవలప్ చేయడం. ఇక్కడ గమనిస్తే మధ్యలో ఒక విద్యార్థున్నాడు. ఎడమవైపు చూస్తే తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్ అంటే వారసత్వం కనిపిస్తోంది. కుడివైపున సమాజం, కుటుంబం, బడి లాంటి బాహ్య పర్యావరణం ఉంది. ఈ రెండు శక్తులు ఆ పిల్లాడివైపుగా ప్రవహించి వాళ్ల మూర్తిమత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయో కదా. అంటే ఏదో ఒక అంశం మాత్రమే మనిషిని తయారు చేయదు, ఈ రెండూ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడిక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అంతర్గత బాహ్య శక్తుల మధ్య ఉన్న ఈ క్లియర్ డిఫరెన్స్. వారసత్వం అనేది పూర్తిగా మన లోపల ఉండేది, పుట్టుకతోనే మన శరీరంలో ఫిక్స్ అయ్యుండే బయోలాజికల్ బ్లూ ప్రింట్ అది. కాని పర్యావరణం అలా కాదు, అది బయట ఉండేది. పిల్లాడి పుట్టిన తర్వాత ఎదుర్కొనే పరిస్థితులు, పెరిగే వాతావరణం, వాళ్ల కల్చర్, ఇవన్నీ అనమాట. ఒకటేమో బేస్మెంట్ వేస్తే మరొకటి ఆ బేస్మెంట్ పై బిల్డింగ్ను కడుతుంది. ఇప్పుడు రెండో విభాగం చూద్దాం. వారసత్వం, జీవ సంబంధమైన పునాది. విద్యార్థి పర్సనాలిటీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం వారసత్వం అనే ఈ బయాలజికల్ ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలి. దీనికి చాలా సింపుల్ డెఫినేషన్ ఉంది. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు జీన్స్ ద్వారా ఏవైతే లక్షణాలు ట్రాన్స్ఫర్ అవుతాయో దానినే మనం వారసత్వం అంటాం. ఇది వాళ్ల పూర్వీకులతో ఉండే ఒక విడదీయరాని బంధం. ఇది మన చేతుల్లో ఉండదు, ప్రకృతి మనకిచ్చిన రా మెటీరియల్ అది. ప్రతి పిల్లాడు మీ క్లాస్ రూంలోకొస్తున్నాడంటే తనతో పాటే ఒక అదృశ్యమైన జెనెటిక్ బ్యాగ్ను కూడా మోసుకొస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వారసత్వం అసలు దేనిని డిసైడ్ చేస్తుందో తెలుసా? ముందుగా వాళ్ల ఫిజికల్ అపియరెన్స్. వాళ్ల ఎత్తు, రంగు, కళ్లరంగు ఇవన్నీ పూర్తిగా జీన్స్ పైనే ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, వాళ్ల ఇంటెలిజెన్స్ లెవెల్కి ఒక బేస్ లైన్ సెట్ చేసేది కూడా ఈ జీన్సే. అలాగే వాళ్ల హెల్త్ కండిషన్స్, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ల టెంపర్మెంట్ అంటే స్వభావం. మీ క్లాస్లో కొంతమంది పిల్లలు న్యాచురల్గానే చాలా సైలెంట్గా ఉంటారు, ఇంకొందరు భలే యాక్టివ్గా, కొంచెం అగ్రెసివ్గా ఉంటారు చూసారా? దానికి రీజన్ వాళ్ల జీన్స్ అన్నమాట. మూడో విభాగానికి వద్దాం. పర్యావరణం, బాహ్య ప్రభావ కారకాలు. వారసత్వం ఒక పునాదినిస్తే ఆ పునాదిపై ఎలాంటి ఇల్లు కట్టాలి అనేది నిర్ణయించేది పర్యావరణం. రేపటి టీచర్స్గా మనం 100% ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఇదే. జనరల్గా పర్యావరణం అనగానే మనకు ఏ చెట్లో, వాతావరణమో గుర్తొస్తాయి. కానీ సైకాలజీలో అలా కాదు. ఒక వ్యక్తిని చుట్టుముట్టి అతన్ని ప్రతిక్షణం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి బాహ్య పరిస్థితి పర్యావరణమే. వాళ్ల ఎక్స్పీరియన్సెస్, మనమిచ్చే ఎడ్యుకేషన్, వాళ్ల కల్చర్ ఇవన్నీ ఇందులోకే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే జీన్స్ పరిధికి బయటున్నదంతా ఎన్విరాన్మెంటే. ఈ పర్యావరణంలో కొన్ని ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. అవేంటో చూస్తే, ఫస్ట్ ఫ్యామిలీ. అక్కడ వాళ్లకు దొరికే ప్రేమ, కేరింగ్ వాళ్ల ఎమోషన్స్కు పునాది. ఆ తర్వాత విద్య. అవును, ఉపాధ్యాయులుగా మనం కూడా ఈ పర్యావరణంలో అత్యంత ముఖ్యమైన భాగమే. మనం నేర్పించే నైపుణ్యాలు, వాల్యూస్ వాళ్ల ఆలోచనల్ని కంప్లీట్గా మార్చేస్తాయి. అలాగే వాళ్ల ఫ్రెండ్స్, వాళ్ళు మాట్లాడే భాష, ఆచారాలు, వాళ్ల ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కలిసే ఒక విద్యార్థి బిహేవియర్ని మలుస్తాయి. నాలుగవ విభాగం పరస్పర చర్య, విత్తనం మరియు మట్టి. మనం ఇప్పటిదాకా వారసత్వం వేరు, పర్యావరణం వేరు అని మాట్లాడుకున్నాం. కాని రియాలిటీలో అవి అలా విడివిడిగా ఏమీ పని చెయ్యవు. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఒక విత్తనం మట్టి సిద్ధాంతంలాగా. వారసత్వాన్ని మీరొక విత్తనంగా ఊహించుకోండి. ఆ విత్తనంలో ఒక పెద్ద వృక్షంగా మారే కెపాసిటీ దాగి ఉంటుంది. కాని ఆ విత్తనాన్ని తీసుకెళ్లి ఒక టేబుల్ మీద పెడితే అది చెట్టుగా మారుతుందా?
అసలు ఛాన్సే లేదు. దానికి మంచి మట్టి, నీరు, సూర్యరశ్మి కావాలి. ఆ మట్టి, ఆ నీరే మన పర్యావరణం. విత్తనం ఎంత హై క్వాలిటీదైనా సరే, ఎన్విరాన్మెంట్ అనే పోషణ దొరకకపోతే అది ఏపుగా ఎదగలేదు. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద విద్యాపరమైన సత్యం ఇది. వారసత్వం పిల్లలకు కేవలం సామర్థ్యాన్ని మాత్రమే ఇస్తుంది. కాని ఆ సామర్థ్యాన్ని ఒక అద్భుతమైన టాలెంట్గా మార్చేది పర్యావరణం మాత్రమే. ఒకవేళ ఆ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదనుకోండి, ఎంత నేచురల్ టాలెంటున్నా అది అక్కడితోనే ఆగిపోతుంది. ఆలోచించండి, ఒక పిల్లాడిలో ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, కాని చదువుకునే వాతావరణం, ఎంకరేజ్ చేసేవాళ్లు లేకపోతే ఆ బ్రెయిన్ అంతా వృధా అయిపోతుంది కదా. ఇక చివరిగా 5వ విభాగం, ఉపాధ్యాయులకు కీలక సందేశం. ఇదంతా విన్నాక దీన్నే మన డైలీ టీచింగ్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్. ఒక విద్యార్థి సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలంటే నేచర్, నర్చర్ రెండూ 100% అవసరం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం పుట్టుకతో ఏంటి అనేది వారసత్వం డిసైడ్ చేస్తుంది, కానీ ఫ్యూచర్లో మనం ఏమవుతామో అనేది పర్యావరణం డిసైడ్ చేస్తుంది. ఆ అద్భుతమైన పర్యావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత టీచర్స్గా మన భుజాలపైనే ఉంది. సో, ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క కొటేషన్ను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారసత్వం మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది, పర్యావరణం మన జీవితానికి దిశను ఇస్తుంది. వారసత్వం అనేది ఒక కారుకి పవర్ఫుల్ ఇంజన్ ఇస్తే, పర్యావరణం ఆ కారు ఏ దారిలో వెళ్లాలో చెప్పే స్టీరింగ్ లాంటిది. ఆ స్టీరింగ్ను పట్టుకుని సరైన దిశలో నడిపించే డ్రైవర్లు, మార్గదర్శకులు మీరే. ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్ను ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రేపు మీరు క్లాస్ రూంలోకి వెళ్ళినప్పుడు రకరకాల సామర్థ్యాలున్న విత్తనాలు మీ ముందుకొస్తాయి. ఆ ప్రతి విత్తనం ఒక మహావృక్షంలా ఎదగాలంటే మీ క్లాస్లో మీరు ఎలాంటి పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ మట్టిని తయారు చేయబోతున్నారు? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి. రేపటి సమాజాన్ని నిర్మించే తోటమాలులు మీరే కాబట్టి ఈ జర్నీ మీకు చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సెషన్లో నాతో పాటు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.